భారతదేశం ఒకప్పుడు బంగారు పక్షిగా పిలువబడిన దేశం. కానీ 200 ఏళ్ల బ్రిటిష్ పాలనలో ఈ దేశం ఎన్నో గాయాలను చవిచూసింది. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం రావడం అనేది కేవలం ఒక తేదీ కాదు. అది కోట్లాది మంది భారతీయుల కన్నీళ్లు, త్యాగాల ప్రతిరూపం. అసలు ఈ ప్రయాణం ఎలా మొదలైంది? బ్రిటిష్ వారు భారత్‌ను ఎలా వదిలి వెళ్ళాల్సి వచ్చింది? 1857 సిపాయిల తిరుగుబాటు స్వాతంత్ర కాంక్షకు తొలి బీజం వేసింది. అక్కడ మొదలైన మంట బాల గంగాధర తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్ళింది. అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో మహాత్మా గాంధీ భారత రాజకీయ తెరపైకి రావడంతో ఈ పోరాటం ఒక ఉప్పెనలా మారింది. ఒకవైపు శాంతియుత పోరాటాలు జరుగుతుంటే మరోవైపు ప్రాణాలకు తెగించి పోరాడే విప్లవకారులు పుట్టుకొచ్చారు. జలియన్ వాలాబాగ్ మరణకాండ తర్వాత భారతీయుల రక్తం మరిగింది. భగత్ సింగ్, సుఖ్దేవ్ రాజ్గురుల బలిదానాలు యువతలో స్వేచ్ఛాకాంక్షను రగిలించాయి. ఇదే సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలించారు. 1942లో గాంధీజీ ఇచ్చిన క్విట్ ఇండియా పిలుపుతో దేశం మొత్తం రోడ్లపైకి వచ్చింది. అదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తీవ్రంగా నష్టపోయింది. ఆర్థికంగా కుంగిపోయిన బ్రిటన్ భారత్ వంటి పెద్ద దేశాన్ని ఇక పాలించలేమని అర్థం చేసుకుంది. 1946లో జరిగిన నౌకాదళ తిరుగుబాటు, నావల్ మ్యూటినీ బ్రిటిష్ వారికి ఆఖరి హెచ్చరికగా మారింది. స్వేచ్ఛ వస్తోంది అన్న ఆనందంలో ఉండగానే దేశ విభజన అనే చీకటి నీడ భారత్ను కమ్మేసింది. మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారం భారత్ పాకిస్తాన్లుగా విడిపోయింది. లక్షలాది మంది ఇళ్లు వదిలి వలస వెళ్లాల్సి వచ్చింది. రక్తపాతం, కన్నీళ్ల మధ్య 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి జవహర్ లాల్ నెహ్రూ తన చారిత్రాత్మక ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగాన్ని చేశారు. బ్రిటిష్ వారు భారత్ను వదిలి వెళ్ళేటప్పుడు ఈ దేశం ముక్కలైపోతుందని భావించారు. కానీ నేడు మనం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నాం. ఈ స్వేచ్ఛ వెనుక ఉన్న వీరుల త్యాగాలను స్మరించుకుంటూ నవభారతాన్ని నిర్మిద్దాం. జై హింద్.